ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో గురుకుల కావచ్చు సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఈ రోజు శ్మశానాలను తలపించే విధంగా పేద బిడ్డల ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉంటే ఈ యొక్క చేతగాని అసమర్థ రేవంత్ సర్కార్ ఈ రోజు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తా ఉంది. గత సంవత్సరం నుంచి చూసుకుంటే దాదాపు 48 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. 38 సార్లు ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగితే ఎంతో మంది వేలాది మంది విద్యార్థులు ఈ రోజు ఆసుపత్రి పాలైతే ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖమ్మ ఆలయాల మంత్రి ఒక ఆదర్శ మాతృమూర్తి ఆమె చేసినటువంటి కామెంట్లు ఎంత సిగ్గుచేటుగా ఉన్నాయంటే ఈ రోజు ఫుడ్ పాయిజన్ జరిగింది, పిల్లలు ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి బయట ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి నీచాతి నీచంగా కామెంట్ చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. అమ్మ కొండా సురేఖ గారు, ఈ సందర్భంగా నిన్ను ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. అసలు గురుకుల సంక్షేమ హాస్టళ్లలో బయట ఫుడ్ అలో చేయనటువంటి అక్కడ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోండి. మీరు ఈ విధంగా పసిబిడ్డల పైన ఆరోపణలు చేస్తారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా మీరు వర్తించాల్సినటువంటి బాధ్యతను మరిచి ఈ విధంగా దిక్కుమాలిన కామెంట్లు చేయడం అనేది సిగ్గుచేటు. ఈ యొక్క రాష్ట్రంలో అసలు గురుకుల సంక్షేమ హాస్టళ్లలో ఎటువంటి ఫుడ్ పెడుతున్నారో ఈ యొక్క ప్రభుత్వానికి ఏమైనా సోయుందా? వాళ్ళ తొత్తులుగా మారినటువంటి వాళ్ళ కాంట్రాక్టర్లు ఇచ్చి ఈ రోజు జంతువుల కంటే దారుణంగా లో క్వాలిటీ సరుకులతో ఈ రోజు విద్యార్థులకు ఫుడ్ అందిస్తా ఉన్నారు. పౌష్టిక ఆహారం దేవుడెరుగు గాని విషపూరితమైన ఆహారాన్ని ఈ రోజు పేద బిడ్డలకు పెడుతూ వాళ్ళ ప్రాణాలని చేతులారా తీసుకున్నటువంటి ఘనత ఈ యొక్క ప్రభుత్వానిది. మీ ఆత్మహత్యలు కాదు, ముమ్మాటికి ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి ఏబీవీపీ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. ఇకనైనా ఈ ప్రభుత్వం సోయి తెచ్చుకొని వెంటనే జరిగినటువంటి ఆత్మహత్యలు కావచ్చు. అందరికీ నమస్తే, నాగేష్, ఏబీవీపీ. ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఐడిపిఎల్ సర్కిల్ లో దిష్టిబొమ్మ దానం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కానొస్తున్నా ఎక్కడున్న విద్యార్థుల సమస్యలు అక్కడ ఉన్నాయి. గత రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దాదాపు 20 మంది హాస్టల్లో చదువుతున్న పిల్లలు చనిపోయారు. ఇప్పుడు చూసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో దాదాపు 49 మంది విద్యార్థులు హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి ఆత్మహత్య చేసుకోవడం కొన్ని కారణాల వల్ల విద్యార్థులు మరణించడం జరుగుతుంది. అటు ప్రైవేట్ లో కానీ ఇటు గవర్నమెంట్ లో కానీ విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు?
ఏమీ లేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేట్ పాఠశాలలలో, కార్పొరేట్ కాలేజీలలో, ప్రైవేట్ పాఠశాలలలో, దాని తర్వాత అదే గవర్నమెంట్ హాస్టల్, గవర్నమెంట్ కాలేజీలలో విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు, వీటిపైన ఒక విచారణ కమిటీ ఏర్పాటు చేసి ఈ యొక్క ఆత్మహత్యలకు గాని అక్కడ ఏమేమి జరుగుతున్నాయో వాటిపైన వెంటనే స్పర్శించాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా లేరు. విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఈ యొక్క విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. రేవంత్ రెడ్డి వెంటనే ఈ యొక్క విద్యార్థుల సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించాలి. లేని అలా అసెంబ్లీ ముట్టడి ఏనికైనా వేల మంది విద్యార్థులతో అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.